గతించిన నెల నుండి ఈ నెల వరకు తన సజీవమైన రెక్కల కింద భద్రపరిచిన దేవునికి సమస్త ఘనత మహిమ ఆయనకే కలుగునుగాక. రెండు చేతుల పైకి దేశ గట్టిగా స్తోత్రం చెబుదాం. మంచిది దేవుని బిడ్డలారా. మరి ఈ రోజున మరొక ప్రాముఖ్యమైన ఒక శ్రేష్టమైనటువంటి వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. తీయండి, 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయము 19, 20, 21, 22 వచనాలు అందరము కలిసి చదువుదాం. అంతటా ఆ పట్టణపు వారు, ఈ పట్టణమున్న చోటు రమ్యమైనదని మా ఏలినవాడవైన నీకు కనబడుచున్నది, కానీ నీళ్లు మంచివి కావు. అందుచేత భూమియు నిస్సారమై ఉన్నదని ఎలీషాతో అనగా, అతడు కొత్త పాత్రలో ఉప్పు వేసి నా యొద్దకు తీసుకురండని వారితో చెప్పాను. వారు దాన్ని తీసుకుని రాగా అతడు ఆ నీటి యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి, యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను గనుక ఇక దీనివల్ల మరణము కలగకపోవును, భూమియు నిస్సారముగా ఉండదు అనేను. కాబట్టి నేటి వరకు ఎలీషా చెప్పిన మాట చెప్పున ఆ నీరు మంచిదయ్యుండెను. దేవునికి స్తోత్రం. రైట్, ఈ వాక్య భాగాన్ని ఈ రోజున మనము ధ్యానం చేద్దాం బిడ్డలారా. దీని యొక్క బ్యాక్గ్రౌండ్ మనం చూద్దాం. ఏలియా అనేటువంటి ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడు. ఆయన వెనకాల ఒక శిష్యుడు ఉన్నాడు. ఆయన పేరు ఎలీషా. ఈ ఏలియా వెనకాల ఈ ఎలీషా శిష్యరకం చేస్తూ ఉండేవాడు. శిష్యుడు అనే మాటకు అర్థం ఏమిటంటే విడువక వెంబడించువాడు, విధేయతతో నేర్చుకున్నవాడు, విసుగక పని చేయువాడు అని అర్థం. గ్రీకు భాషలో దీన్ని ఏమంటారంటే మెథడిస్ అంటారు. మెథడిస్ అంటే అప్రెంటిస్, అనగా పని చేస్తూ నేర్చుకునేవాడినే శిష్యుడు అని అంటారు. ఈ యొక్క ఏలియా ఇశ్రాయేలు దేశానికి ఆయన ఒక ప్రవక్తగా ఉన్నాడు. ఇశ్రాయేలు దేశానికి ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు ఈ ప్రవక్తే రాజుగారికి సలహాలు ఇస్తూ ఉండేవాడు. రాజుగారిని ఆయన హెచ్చరిస్తూ ఉండేవాడు. రాజుగారికి సహాయ సహకారాలు అందించి శత్రువుల బారి నుండి కాపాడడానికి చాలా ఉపయోగకరంగా ఉండేవాడు ఏలియా. ఆయన దగ్గర అనేక మంది శిష్యులు ఉన్నారు. కానీ దేవుడు ప్రత్యేకముగా ఈ ఎలీషాను తన తరువాత ప్రవక్తగా ఉండడానికి అభిషేకించమని దేవుడే ఏలియాతో చెప్పాడు. కాబట్టి ఎలీషాను అభిషేకించాడు. ఆయన వెనకాల చాలా సంవత్సరాలు పరిచర్య చేస్తూ ఉన్నాడు. దినాన దేవుడు ఏలియాను తీసుకెళ్ళిపోతున్నాడు అన్న సంగతి వాళ్ళందరికీ అర్థమైంది. ఈ మాట ఈ ఎలీషాకు కూడా అర్థమైంది. ఈ ఏలియా వెనకాల తిరుగుతూ ఉన్నటువంటి ఈ ఎలీషాను పిలిచి ఒక రోజున ఏలియా అడిగాడు, అయ్యా, నా నుండి నువ్వేం కోరుకుంటున్నావు, నీకేం కావాలని అడిగాడు. ఇదే మాట కోసం చూస్తున్నాడు ఎలీషా కూడా. మా దైవజనుని వెనకాల తిరుగుతున్నాను, ఈ మాట ఎప్పుడు అంటాడా అన్నట్టుగానే ఎదురు చూశాడు ఎలీషా కూడా. ఈ మాట అనడం తోడానే, అయ్యా, మరి నీకు గిల్గాలులో, అలాగే బేతేలులో, అదేవిధంగా ఎరుకోలో, అదేవిధంగా యోర్దానులో నీకు బైబిల్ స్కూల్స్ ఉన్నాయి, బైబిల్ కాలేజెస్ ఉన్నాయి, ప్రవక్తల పాఠశాలలు ఉన్నాయి, అందులో నాకు కొన్ని ఇమ్మని అడగలేదు. లేదా నువ్వు సంపాదించినటువంటి ఆస్తిలో సగం ఆస్తి నాకు ఇమ్మని అసలు అడగలేదు. లేదా నువ్వు వెళుతున్నటువంటి రాజుల దగ్గరికి, వాళ్ళ దగ్గరికి నన్ను పరిచయం చేయ్యా అని కూడా ఏలియాను అడగలేదు. మరి ఎలీషా ఏమడిగాడు అని అంటే, అయ్యా, నీ నుండి నాకు 2 అంతల ఆత్మ పాళ్ళు కావాలి, అభిషేకం కావాలని అడిగాడు. వెంటనే ఏలియా అన్నాడు, అది నా చేతుల్లో లేదు. అభిషేకం ఇవ్వాలన్నా, ఆత్మల పాళ్ళు నీకు దయచేయాలన్నా మానవ మాత్రుడైన నా చేతుల్లో లేదు. అది నీకు ఎవరు ఇవ్వాలి? దేవుడే ఇవ్వాలి అని అన్ని చెబుతూ ఒక మాట అన్నాడు, నేను కొనుపోబడు దినమున నీవు గనక నన్ను చూస్తే ఖచ్చితంగా నువ్వు అనుకున్నది నీకు దొరుకుద్దని చెప్పాడు. సరే, ఇప్పుడు ఏలియాను దేవుడు తీసుకెళ్ళిపోతున్న సందర్భంలో ఏలియా ఎక్కడికి వచ్చాడంటే గిల్గాల్ నుంచి బయలుదేరి ఎక్కడికి వచ్చాడు? ఆయన బేతేలుకు వచ్చాడు. బేతేలుకు వచ్చాడు. బేతేలుకు వచ్చినప్పుడు బేతేలు నుంచి వదిలిపెట్టలేదు. బేతేలు నుంచి ఎరుకోకు వచ్చాడు. ఎరుకోలో కూడా ఆయన వదిలిపెట్టలేదు. ఎరుకో నుంచి యోర్దానికి వచ్చాడు.
యోర్దాను నది యువతల ఒడ్డుకు వచ్చిన తరువాత జరిగిన సంగతి ఏమిటంటే, దేవుడు పరలోకము నుండి అగ్నిరథములను తీసుకువచ్చి ఏలియాను తీసుకెళ్ళిపోతున్నాడు. ఈ తీసుకెళ్ళిపోతున్నటువంటి ఈ సంగతి ఎవరు చూశారంటే ఎలీషా చూశాడు. చూస్తున్నటువంటి ఎలీషా అంటాడు, నా ఏలువాడా ఇశ్రాయేలుకు రౌతువును రథమును నీవే కదా అని గట్టిగా కేకలు వేస్తాడు. ఎప్పుడైతే ఆ కేకలు వేశాడో ఆ వెళ్ళిపోతున్నటువంటి ఏలియా ఆ భుజం మీద ఉన్న తన ఒంటి మీద ఉన్నటువంటి ఆ కంబలి లేదా ఆ దుప్పటి కింద పడుతుంది. ఎప్పుడైతే కింద పడిందో ఆ దుప్పటి చేత పట్టుకుని ఎలీషా ఏ యోర్దాను నది అయితే దాటొచ్చాడో, యోర్దాను నది దాటక ముందు ఏలియా ఆ దుప్పటి తీసుకుని యోర్దానుకి వచ్చినప్పుడు యోర్దాను 2 పాయలైంది. వాళ్ళిద్దరు యువతల వైపుకి వచ్చారు. యువతల వైపు వచ్చిన తర్వాత మళ్ళీ యోర్దాను నది మూసుకుపోయింది. ఎప్పుడైతే అభిషేకము ఈ యొక్క ఎలీషా మీదకి వచ్చిందో, అనగా ఏలియా యొక్క అభిషేకము ఎలీషా మీదకి వచ్చిందో, ఆ దుప్పటిని తీసుకుని ఏం చేశాడంటే, ఏలియా దేవుడు ఎక్కడ ఉన్నాడని చెప్పి ఎలీషా ఏం చేశాడు, అదే యోర్దాను నది మరలా కొట్టాడు. కొట్టగానే మళ్ళీ యోర్దాను నది ఏమైపోయింది, 2 పాయలైపోయింది. ఇప్పుడు యోర్దాను దాటి ఇప్పుడు ఎక్కడికి వచ్చాడంటే యెరికో పట్టణానికి వచ్చాడు. ఈ యెరికో పట్టణానికి వచ్చిన తర్వాత శిష్యులు అందరూ అన్నారు, అయ్యా నీ యొక్క యజమానుడు మీ గురువుగారు ఎక్కడైనా రథం మీద వెళుతూ ఎక్కడైనా పడిపోయాడేమో, దయచేసి మాకు అనుమతి ఇయ్యి, మేము వెళ్ళి ఎదుగుతామని అన్నారు. ఎలీషా అన్నాడు, లేదయ్యా పరలోకానికి వెళ్ళిపోయాడు ఆయన, నేను కళ్ళారా చూశానంటే. వీళ్ళందరూ అన్నారు, లేదు 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 మేము వెళ్ళి ఎదుగుతాం, ఎందుకైనా మంచిది, వెళుతున్నప్పుడు ఎక్కడైనా రథం నుంచి జారిపోయాడేమో, ఎక్కడైనా పడ్డాడేమో అని ఒక 50 మంది కంకణం కట్టుకుని ఏలియా కొరకు వెతకడానికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఈయన యెరికోకు వచ్చిన తర్వాత యెరికోలో ఉన్నటువంటి పట్టణస్థులందరికీ కూడా ఏలియా మీద ఉన్నటువంటి అభిషేకం ఎలీషా మీదకు వచ్చిందన్న సంగతి గుర్తెరిగి ఏమన్నారు, అయ్యా నువ్వు చూచుచున్నావే యెరికో పట్టణం పైకి చూడడానికి ఎలాగుంది, రమ్యంగా ఉంది, కానీ దీని నీళ్ళు ఏమైపోయినాయి, మంచివి కావు. నీళ్లు ఎప్పుడైతే మంచివి కాదో భూమి తన సారమును ఇవ్వదు, పంటలు పండవు, త్రాగడానికి నీళ్ళు ఉండవు. మీరు చూడండి, ప్రపంచంలో మీరు ఎక్కడికైనా వెళ్ళండి, సివిలైజేషన్ బాగా వర్ధిల్లిందంటే అక్కడ నదులు కానీ సముద్రాలు కానీ మరి దాని కాలువలు కానీ ఉన్నటువంటి ప్రాంతమే ఎక్కువగా నాగరికత. మన సింధు నాగరికత కానీ, అంటే ఐగుప్తు నాగరికత కానివ్వండి, మెసపతోమియా నాగరికత కానివ్వండి, ఇవన్నీ వర్ధిల్లడానికి గల కారణం ఏంటో చెప్పమంటారా, నదులే ప్రాముఖ్యమైనవి. నదులు ఎక్కడైతే ప్రవహిస్తాయో అక్కడే చాలా గొప్ప గొప్ప నాగరికతలు పుట్టుకొచ్చినట్లుగా చరిత్రలో మనం చూస్తాం. కానీ నీరే సరిగ్గా లేనప్పుడు, నీరే మంచిగా లేనప్పుడు జీవం ఎక్కడ ఉంటుంది, మనుషులు ఎట్లా బతుకుతారు, పంటలు ఎట్లా పండుతాయి, జీవనోపాధి ఎలాగూ జరుగుద్ది. అందుకని వీళ్ళు వచ్చి అన్నారు, అయ్యా నువ్వు చూచుచున్న పట్టణము చూడడానికి ఎలాగుంది, చాలా రమ్యముగా ఉంది, కానీ దాని నీళ్ళు మంచివి కావు, దీనివల్ల మాకేం కలుగుతుంది, మరణమే తప్ప నిస్సారమే తప్ప మరి ఎట్టి ఉపయోగము ఈ నేల వల్ల మాకు లేదు అని చెప్పినప్పుడు ఈ ఎలీషా అన్నాడు, ఒక కొత్త కుండను తీసుకురమ్మన్నాడు. ఆ కొత్త కుండలో ఏమేమన్నాడు ఆయన, ఉప్పునేమన్నాడు. ఉప్పు తీసి కొత్త కుండను తీసుకొచ్చినప్పుడు ఆ ఉప్పును తీసుకెళ్ళి ఎక్కడైతే నీటి ఊటలు ఉంటాయో, ఎక్కడైతే నీటి ఊటలు పుట్టుకొచ్చాయో ఆ నీటి ఊటల దగ్గరికి వెళ్ళి ఆ ఉప్పు వేసి ఎలీషా చెప్పిన మాట ఏంటి అప్పుడు, ఇదిగో ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను, ఇది మొదలుకొని ఇక్కడ మరణం అనేది కలగదు. కాబట్టి నేటి వరకు ఎలీషా చెప్పిన ఆ మాట ప్రకారముగా ఆ నీళ్లు ఏమైనాయంట, మంచి నీరై ఉండెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పాడైపోయిన నీటిని బాగు చేసిన ఎలీషా. ఇందులో నుంచి ఒక 5 ఆత్మీయ పాఠాలు మనం ఈరోజు నేర్చుకుందాం. తీయండి, మొట్టమొదటిగా చూద్దాం. అంతటా మొత్తం 19వ వచనం చదువుదాం. అంతటా ఆ పట్టణపు వారు, ఆ పట్టణము ఉన్న చోటు ఎలాంటిదంట, చూపునకు ఎలాంటిదట, రమ్యమైన. నీ కంటికి రమ్యమైనదని చూసి దాన్ని ఎంచుకున్నావా? మన జీవితంలో విషాదమే తప్ప, నిస్సారమే తప్ప, మరణము తప్ప మరి ఏది మనకు దొరకదు. ఎందుకో చెప్తాను, వినండి. తీయండి, యోబు గ్రంథంలో ఒక మంచి మాట రాశాడు. ఇక్కడ యోబు చెప్తున్న అద్భుతమైన మాట ఏంటో చెప్పంటారా, 31వ అధ్యాయం 7వ వచనంలో, నా కన్నులు దేన్ని అనుసరిస్తాయి అంటున్నాడు,
మనస్సును అనుసరిస్తాయి అంటున్నాడు. బిడ్డలారా వినండి, కన్నులు ఎప్పుడు కూడా మనస్సును అనుసరించినట్లయితే మన జీవితంలో కన్నీరే మిగులుస్తుంది, వేదనే మిగులుస్తుంది, శోధనే మిగులుతుంది, మరణమే వస్తుంది. చూపునకు రమ్యమైన పండును చూసింది ఎవరు చెప్పాలి? ఎవరు చూశారు? అమ్మమ్మ చూసింది. చూచిన వెంటనే దాన్ని ఏం చేయాలనుకుంది? తినాలనుకుంది. తిన్న తర్వాత ఏం పోగొట్టుకున్నారు వీళ్ళు? దేవుని మహిమను పోగొట్టుకున్నారు, దేవుని రూపాన్ని పోగొట్టుకున్నారు. రూపం అంటే షేప్ కాదు, పైన అవుటర్ అపీరెన్స్ కాదు, లోపలున్న గుణాలన్నీ పోగొట్టుకున్నారు. దేవునికి తోటలో నుంచి దూరం అయిపోయారు. పాపము వారిలోనికి వచ్చింది, శాపం వచ్చింది, వారి వల్ల భూమి శపించబడింది. వారి జీవితాలు ఏమైపోయినాయంటే కక్కావికలం అయిపోయినాయి. దేవుని బిడ్డలారా, ఆవిడ ఒక్కరే తెచ్చుకుంటే సరిపోను. ఈరోజు మనకి ఈ తిప్పలను ఉండకపోను, ఈ తిప్పలను మనకు ఉండకపోను. మనమందరము పాపము లేని పరిశుద్ధుల వలె మనం ఉంది దేవుని బిడ్డలారా. స్త్రీలకు ప్రసవ వేదన ఉండకపోను, పురుషులకు చెమట బాధ ఉండకపోను, ఈ రోగాలు, ఈ బాధలు, ఈ కష్టాలు, ఈ దరిద్రాలు ఎన్ని ఉండకపోను. కానీ దేవుడు మహాప్రేమ కొరకై వందనాలు. మనం ఈ ఇందులోనే చనిపోతామని, ఈ నరకానికి పాత్రలు అవుతామని, మరలా అగ్ని ఆరదు, పురుగు చావదు, మరలా శాశ్వతంగా వీరు నాకంటికే దూరం అయిపోతారని చెప్పు ఆ దేవాది దేవుడే నరావతారిగా లోకములోకి వచ్చి నిన్ను నన్ను రక్షించడానికి నీవు నేను పొందవలసిన శిక్షను కలువరి సిలువలో ఆయన పొంది 3 మేకులు పీక్కోలేక కాదు, 3 మేకులు పీకలేక కాదు, ఈ ప్రపంచాన్ని ఏలుతున్న మరణాన్ని, ఈ ప్రపంచాన్ని ఏలుతున్నటువంటి శాపాన్ని, ఈ ప్రపంచాన్ని ఏలుతున్న పాపాన్ని అనే మూడింటిని విర్రగొట్టి నీ కొరకు నా కొరకు ఆయన కలువరి శిలువలో మరణించాడు. దేవుని బిడ్డలారా, ఆయన సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, నీకు నాకు పునరుద్ధానం అనేటువంటి జీవాన్ని అనుగ్రహించాడు. సర్వలోకాధిపతి మన కొరకు మరణించాడు. అందుకే ఆయన అంటే అంత ప్రేమ. దేవుని బిడ్డలారా, కంటికి కనిపించిన దానిది రమ్యమైనదని ఎంచి నీ మనసు ప్రకారంగా వెళ్ళావా మోసపోతావు. నీ మనసు దేవుని మీద ఆనుకున్నదా మేలు పొందుతావు. దేవుని బిడ్డ, దేవునికి స్తోత్రం. ఆదికాండము 13వ అధ్యాయంలోకి రండి. ఆదికాండము 13వ అధ్యాయంలోనికి అబ్రహాము, లోతు ఉంటారు. లోతు నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. ఎప్పటి వరకు అని అంటే అబ్రహాముతో సహవాసం ఉన్నంత వరకు. అబ్రహాముతో సహవాసం ఉన్నందుకు నీతిగా ఉన్నాడు, యథార్థంగా ఉన్నాడు, భక్తిగా ఉన్నాడు, చాలా చక్కగా ఉన్నాడు. దేవుడు అబ్రహాముతో పాటు లోతు యొక్క సంపదను కూడా విస్తరించాడు. ఒక రోజున ఏమైందంటే అబ్రహాము యొక్క కాపర్లను, లోతు యొక్క కాపర్లు ఇద్దరు కూడా ఏం చేయడం మొదలెట్టారంటే దేవుని బిడ్డలారా కొట్టుకోవడం మొదలుపెట్టారు. ఈ మాట అబ్రహాము వరకు వెళ్ళింది. అబ్రహాము దగ్గరికి వెళ్ళిన తర్వాత అబ్రహాము వాళ్ళని పిలిచాడు, లోతును పిలిచాడు. లోతును పిలిచిన తర్వాత లోతుతో మాట్లాడడం మొదలెట్టాడు. అయ్యా, మన ఇద్దరము బంధువులం, మన ఇద్దరము రక్త సంబంధికులం, నీ సంపద ఎక్కువైంది, నా సంపద ఎక్కువైంది, మన ఇద్దరము ఒక చోట ఉండవలసిన వారము కాము. కాబట్టి నువ్వు తూర్పుకి వెళ్తే నేను పడమరకి వెళ్తాను, నువ్వు ఉత్తరానికి వెళ్తే నేను దక్షిణానికి వెళ్తాను, ఏ ప్రాంతానికి వెళ్ళాలనుకుంటున్నావో ఆ ప్రాంతానికి నువ్వు వెళ్ళమని చెప్పాడు. అప్పుడు ఆ లోతు ఏం చేయాలో చెప్పమంటారా? అదేంటి నాయనా, నా తండ్రి చనిపోతే నా తండ్రి స్థానంలో నువ్వు ఉన్నావు, నన్ను ఆ మెసొపొతేమియా నుంచి తీసుకువచ్చిన వాడు నీవే కదా, నాకు ఎంత ఆశీర్వాదం కలగడానికి కారణం నీవే కదా, నేను నీ కుమారుడు వంటి వాడిని కదా, ఆ కాపర్లు కొట్టుకుంటే వాళ్ళ వల్ల మనకేంటయ్యా నష్టం, మన వద్దరం కూడా రక్త సంబంధులు కదా, నిన్ను విడిచిపెట్టి నేను ఎక్కడికి వెళ్ళనయ్యా, నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్ళనయ్యా అని లోతు చెప్పాలి. కానీ లోతు ఏమని చేశాడు చెప్పమడరా? లోతట కన్నులెత్తి చూచాడట. వినండి, ఏమెత్తి చూశాడట వినండి. 13వ అధ్యాయం 10వ వచనం చదవండి. లోతు 10-11 వచనాలా. లోతు తన కన్నులెత్తి యొర్దాను ప్రాంతం అంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర అను పట్టణములను నాశనము చెయ్యకమునుపు సోయరు వచ్చు వరకదంతయును యెహోవా తోటవలను ఐగుప్తు దేశములను నీలుపారు దేశమై ఉండెను. కాబట్టి లోతు తనకు యొర్దాను ప్రాంతమంతటిని తూర్పుగా ఏం చేశాడట ఆయన?
తను ఏర్పరుచుకొని చూడడానికి నీళ్లు ఉన్నాయి. ఏదేను తోట వలె ఉంది, ఐగుప్తు వలె ఉంది, చాలా రమ్యంగా ఉంది, సూపర్గా ఉంది. అబ్బా నాకు చాలా మంచిగా ఉందని లోతు చూచినప్పుడు తన కన్నులకు అది రమ్యముగా కనబడింది. ఎప్పుడైతే తన కన్నులకు రమ్యముగా కనబడి తన మనసు అంది అది మనం కోరుకుందాం, అక్కడే మనం ఉందాం అని చెప్పినప్పుడు లోతు తూర్పు వైపున ప్రయాణం చేసి సొదొమ గొమొర్రా యొర్దాను ప్రాంతంలోనికి వచ్చి అక్కడ నివాసం ఉన్నాడట. చూడ్డానికి చాలా రమ్యముగా ఉంది, విస్తారమైన నీళ్లు ఉన్నాయి, చాలా మంచి పట్టణాలు, అద్భుతమైనటువంటి కట్టడాలు, చాలా అందంగా మురిబిట్లు కలిపేటువంటి కల్చర్, చాలా అద్భుతంగా ఉంది లోతు విషయంలో. లోతు అది చూసినప్పుడు అబ్బా ఇలా ఉండాలి కదా, పట్టణంలో సిటీ అంటే ఇలా ఉండాలి కదా అని చెప్పి ఆ అంగులు ఆర్భాటాలు చూసి అది కోరుకున్నాడు. సొదొమ గొమొర్రా నాశనము కాకముందు ఆ పట్టణము ఎలాగో ఉందో అంత వైభోగంతో నా పట్టణాన్ని కోరుకున్నాడు. బిడ్డలారా, తర్వాత తన కంటితో చూసిన రమ్యమైంది కోరుకున్నాడు, తన మనసు దాన్ని కోరుకుంది, అక్కడికి వెళ్ళాడు, కొంతకాలం ఉన్నాడు. తర్వాత ఏమైపోయిందో చెప్పమంటారా? ఆ సొదొమ గొమొర్రా ఆకాశము నుంచి అగ్నిగంధకాలు కురిసి విత్తనం వేస్తే ఒక చిన్న విత్తనము మొక్క కూడా మొలవనట్టు భయంకరమైన ప్రదేశంగా తయారైపోయింది. చూడ్డానికి రమ్యంగా ఉంది లోతు కండ్లకి, తన మనసు కోరుకుంది, వెళ్ళిపోయాడు అక్కడికి. కానీ వచ్చిన శాపాన్ని బట్టి, దేవుని ఉగ్రతను బట్టి, ఆకాశం నుండి అగ్నిగంధకాలు కురడం బట్టి ఆ భూమి మొత్తము చాలా భయంకరమైన మృత ప్రదేశముగా, మొక్క కూడా మొలవని ప్రదేశంగా అయిపోయిందటండి లోతు జీవితంలో. లోతు వెళ్ళిపోయిన తరువాత చూద్దామా, 14వ వచనం తీయండి. లోతు అబ్రహామును విడిచి వెళ్ళిపోయిన తరువాత ఇప్పుడు ఎవరు చెప్తున్నారు ఈ మాట? యెహోవా దేవుడు. ఎవరితో చెప్తున్నాడు? అబ్రహాముతో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? అబ్రహామా, నువ్వు కళ్ళు పైకెత్తు చూడు, తూర్పు వైపు పడమర వైపు, దక్షిణ వైపు, ఉత్తర వైపు చూడు. ఇదిగో ఆ దేశమును నేను నీకు ఇవ్వబోతున్నాను, నీ సంతానమునకు ఇవ్వబోతున్నాను, ఇసుకల రేణువుల వంత విస్తారంగా నీ సంతానానికి ఇవ్వబోతున్నానని చెప్పాడు. తేరా అబ్రహాము తల ఎత్తి ఆ దేశం వైపు చూస్తే ఆ దేశం ఎలా ఉందో చెప్పమంటే రాళ్ళు, రప్పలు, పొదలు, ఎడారిలాగా ఏడుస్తుంది. అది చూడడానికి భయంకరంగా ఉంది. రాళ్ళు, రప్పలు, ఎడారి, తుప్పలు, పొదలు, అంటే మొక్క మొలవడానికి, పంట వేయడానికి వీలుగా లేనటువంటి ప్రదేశం ఆ ప్రదేశం. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, అయ్యా ఆ ప్రదేశం ఇంకా చూడు ఒక్కసారి అన్నాడు. చూశాడు. చూసి బహుశా అబ్రహాం అనుకుంటాడు ఇదేంటి, లోతేమో రమ్యమైనటువంటి, అప్పటికి ఇంకా నాశనం కాలేదు సొదొమ గొమొర్రాలు, అప్పటికి ఇంకా నాశనం కాల. ఇదేంటి, లోతేమో సుందరమైన రమ్యమైన పట్టణాన్ని ఎంచుకున్నాడు. నాకేంటి, నా దేవుడేంటి ఈ రాళ్ళు, రప్పలు, తొప్పలున్న దేశాన్ని చూపించి ఇందులోకి వెళ్ళమంటున్నాడేంటి అని ఒకవేళ లోపల అనుకున్నా కానీ ఎల్లమంది దేవుడు కాబట్టి, వినండి మాట, ఎల్లమంది దేవుడు కాబట్టి, చూపించింది దేవుడు కాబట్టి, దేవుడు చూపించిన ఆ చిత్త ప్రకారంగా, దేవుడు చూపించిన ఆ దేశమునకు, దేవుడు చెప్పిన మాట ప్రకారంగా పొల్లిపోకుండా అబ్రహాము ఆ దేశములకు వెళ్ళాడు. దేవుని బిడ్డలారా, ఇప్పటికీ ప్రపంచానికి వ్యవసాయ రంగంలో తలమానికంగా ఉంది ఇశ్రాయేలు దేశం. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. రాళ్ళు, రప్పలు కలిగినటువంటి ప్రాంతాన్ని దేవుడు సస్యశ్యామలం కలిగిన ప్రాంతంగా మార్చాడు, రమ్యమైన ప్రాంతంగా మార్చాడు, విత్తనాలు విత్తే ప్రాంతంగా మార్చాడు, పంటలు కోసే ప్రాంతంగా మార్చాడు. లోతు తన కంటిని బట్టి రమ్యమైందని చూసుకుని వెళ్ళిపోయాడు. అబ్రహాము దేవుని మాట ప్రకారంగా వెళ్ళాడు. బిడ్డలారా, మంచి మాట చెప్తున్నాను, కుర్రోడు బాగున్నాడు, అందంగా ఉన్నాడు అని చెప్పి వెళ్ళిపోయామనుకో, లోతులాంటి బతుకే అయిపోద్ది. దేవుడు చూపించిన కుర్రోని చేసుకున్నాం అనుకో, ఇశ్రాయేలు దేశంలాగా వర్ధిల్లే కుటుంబంగా దేవుడు చేస్తాడు. ఎవరికి నమ్మకం లేదనుకుంటా, నువ్వు నమ్మినా నమ్మకపోయిన విషయం చెప్తున్నాను, హృదయంలో పెట్టుకో. యేసుకి స్తోత్రం కలగను. రెండవది చూద్దాం దేవుని బిడ్డలారా, తీయండి. 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనం మరొకసారి చదువుదాం. అంతటా ఈ పట్టణము ఉన్న చోటు రమ్యమైనదని నీ కనబడుచున్నది కానీ నీళ్లు ఏవి కావు. రెండవది,
ఊరు బాగోవాలంటే నీళ్లు బాగోవాలి. మన ఆత్మీయ జీవితంలో మనం బాగుపడాలంటే మనకి ఏమి ఉండాలంటే నీళ్లు ఆలోచనలకు సాదృశ్యం. దేనికండి చెప్పాలి, గట్టిగా చెప్ప, దేనికండి? రైట్. ఒక వ్యక్తి యొక్క ఆలోచనలు మంచిగా ఉంటే ఆ వ్యక్తి యొక్క కుటుంబము, ఆ వ్యక్తి యొక్క జీవితం బాగుపడుతుంది. తీయండి సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనం తీయండి. అన్నిటికంటే ముఖ్యముగా ఏది భద్రపరచుకోవాలట? మన జీవితాలు బాగుపడాలంటే మన ఆలోచనలు చాలా భద్రం చేసుకోవాలి. యేసుప్రభువు వారు సువార్తలో అన్నారు, హృదయము నిండిన దాన్ని బట్టి ఏది మాట్లాడద్దట? నోరు మాట్లాడదు. అంటే హృదయము దేనితో నింపబడిందో నీ మాటలు కూడా, నీ నోరు కూడా అదే మాట్లాడదు. అప్పులతో నిండబడింది అనుకో నీ హృదయము, ఎప్పుడు చూసినా అప్పుల కోసమే మాట్లాడతావు. రోగంతో నింపబడ్డావు అనుకో రోగాల గురించే మాట్లాడతావు. అసూయతో నింపబడ్డావు అనుకో ఎదుటోళ్ళ గురించి తప్పుగా మాట్లాడుతుంటావు. లేకపోతే ఏదైతే నీ హృదయము నింపబడిందో అదే మాటలు మన నోటంటా వస్తాయి. అందుకనే ఎవరికైతే మంచి ఆలోచనలు ఉంటాయో వారి జీవితాలు మంచిగా ఉంటాయి. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 9వ వచనం అన్నాడు, హృదయము అన్నిటికంటే చదవాలి. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, వ్యాధి గలది, దానిని గ్రహింపగలవాడు ఎవడు? ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియలు యెహోవాను నేను హృదయములో అనుసరించు పరిశోధించువాడను, అంతరింద్రియములను ఏం చేస్తాడట? పరీక్షించువాడని అంటున్నాడు ఆయన. అంటే హృదయములో వచ్చే ఆలోచనలు మనం చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలండి. హృదయం యొక్క ఆలోచనలు చాలా విలువైనవి. అందుకే కొరింథీయులు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం తీయండి. విపత్కరములను దేవుని గూర్చిన జ్ఞానములను అడ్డగించు, ప్రతి ఆటంకమును పడద్రోసి, వినండి మాట అందరూ చదవండి, ప్రతి ఆలోచన క్రీస్తునకు లోబడినట్లు చెరపట్టి మీరు సంపూర్ణ విధేయతను కనపరుచునప్పుడు సమస్తమైన అవిధేయతతో ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాము అంటున్నాడు. అంటే ఇక్కడ ఒక మంచి మాట రాయబడి ఉంది, వినండి. మనకొచ్చిన ప్రతి ఆలోచన ఎవరికి సమర్పించాలట? చెప్పాలి, ఎవరికంట? క్రీస్తుకు లోబడినట్లు దాన్ని చెరపట్టి అంటాడు. పౌలు అంటాడు, కొరింథీ సంఘానికి రాస్తూ అంటాడు, మీకు వచ్చే ప్రతి ఆలోచన ఎవరికి లోబడాలట? క్రీస్తునకు లోబడాలట. అంటే మన ఆలోచనలు ఎప్పుడైతే క్రీస్తుకు లోబడతాయో మనకు మంచి ఆలోచనలు వస్తాయండి. ఎప్పుడైతే మంచి ఆలోచనలు నీకు వస్తాయో ఖచ్చితంగా నువ్వు దీవించబడతావు, నీవు బాగుంటావు, నీ ఊరు బాగుంటుంది, నీ కుటుంబం బాగుంటుంది, వ్యక్తిగతంగా నీవు బాగుంటావు. అందుకనే మొదటి కీర్తనలు అంటాడు, దుష్టుల ఆలోచన చెప్పున నడువక అంటాడు. ఎవరు ఆలోచన చెప్పున నడవకూడదు? మనం దుష్టుల ఆలోచన చెప్పున ఏం చేయకూడదు? మనం నడవకూడదు. మంచి ఆలోచనలు మనకు. మీరు నన్ను ఒక ప్రశ్న అడగవచ్చు, పాస్టర్ గారు మరి చెడ్డ ఆలోచనలు రావంటారండి? చెడు తలంపులు అందరికీ వస్తాయండి, రావనంట్లా. ఊహ తెలిసినటువంటి ఇది మంచి చెడ్డ అని తెలిసిన ప్రతి వ్యక్తికి కూడా చెడు తలంపులు వస్తాయి. మరి చెడు తలంపులు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? చెడు తలంపులకు మనం వీళ్ళు అయ్యామంటే మన ఊరు పాడైపోద్ది, మన కుటుంబం పాడైపోద్ది, మన వ్యక్తిగత జీవితం పాడైపోద్ది. మన ఇలాంటి చెడు తలంపులు వచ్చినప్పుడు మనం ఏం చేయాలట? మన ప్రతి ఆలోచన క్రీస్తుకు లోబడినట్లుగా మనం చేసుకోవాలట. మీకు అర్థం అవ్వాలంటే ఉదాహరణ చెప్తాను. మనం విత్తనాలు వేసామండి, విత్తనాలు వేసిన తర్వాత మొక్క మొలిసిందండి. ఆ పెంట మీద పెరిగినప్పుడు మొక్కలు ఉంటాయి చూసారా? మన పెరట్లో పెరిగిన మొక్కలు ఉంటాయి చూసారా? ఆ మొక్క విత్తనములో నుంచి బయటకు రాగానే మనకి అది ఏ మొక్క అని తెలిసిపోద్ది? మంచి మొక్క లేదా పిచ్చి మొక్క తెలుస్తుందా తెలీదా? కలుపు మొక్క మంచి మొక్క తెలుస్తుందా తెలీదా? తెలుస్తుంది. కలుపు మొక్క అని తెలిసినప్పుడు దాన్ని మనం ఏం చేయాలి? అది చూద్దాంలే అని చెప్పి మొక్క ఎదిగిన దాకా ఉంచామనుకో, దాన్ని పేక్కుండా, అప్పుడు అది ఏమవుతుంది? పెరిగి ఏమవుతుంది? పెద్దది. ఇంకా ఉంచుదాంలే అని చెప్పి ఇంకా చెట్టు దాకా ఉంచామనుకో, అప్పుడు దాన్ని పెరగగలవా? తీయగలవా?
తీయలేవు, నరకడం కష్టం, దాని నుంచి బయటపడడం కష్టం. అందుకనే చెడు తలంపు అనేది నీకు పుట్టిన వెంటనే కలుపు మొక్కలాగా దాన్ని తీసి పారేసావు అనుకో, మంచి ఆలోచనలతో నా దేవుడు నింపుతాడు. యేసయ్యకు స్తోత్రం కలుగునేగా. హల్లెలూయా. దేవుని బిడ్డలు భక్తులందరూ కూడా చేసే పని ఏంటో చెప్పమంటారా? వారికి చెడు తలంపులు రావని చెప్పడంలో అందరికీ చెడు తలంపులు వస్తాయి. వచ్చిన చెడు తలంపులు వచ్చిన వెంటనే వాటిని ఏం చేయాలట? పీకేయాలి. మనకున్న తలంపులను క్రీస్తుకు మనం ఏం చేయాలి? అప్పగించుకోవాలి. మార్టిన్ లూథర్ గారని ఒక దైవజనుడు ఉన్నాడు. రోమన్ క్యాథలిక్ సంస్కరణలు తీసుకొచ్చిన మహోన్నతమైన వ్యక్తి మార్టిన్ లూథర్ గారు. ఆయన పేరు మీద లూథరన్ సంఘాలు స్థాపించబడ్డాయి. ఆయన చెప్పిన మాట్లాడి చెప్పమంటారా? ఆలోచనలు ఆకాశంలో ఎగిరే పక్షులు లాంటివట. ఆలోచనలు ఆకాశంలో ఎగిరే పక్షులు లాంటివట. మనం ఎవ్వరము కూడా ఆకాశంలో ఎగిరే పక్షులను ఆపడానికి మనం ఎవరం కూడా చేయలేం, మన వల్ల కాదు. పక్షులను మనం ఎగరకుండా ఆపలేం, మన మీద నుంచి వెళ్ళకుండా ఆపలేం. కానీ మనం మాత్రం ఒకటి చేయగలం అన్నాడు ఆయన. ఏంటి చెప్పడరా? ఆ పక్షులు మన మీద వాలి గూడు పెట్టి మన తల మీద గూడులో గుడ్లు పెట్టి ఆ గుడ్ల ద్వారా పిల్లలు పొదిగేటువంటి స్థితిని మనం ఆ పక్షులకు ఇవ్వాల్సిన లేదు అంటాడు. చెడ్డ ఆలోచనలు ఆకాశంలో ఎగిరే పక్షులు లాంటివి అయితే ఆ పక్షులు అలాగ ఎగురుతూనే ఉంటాయి, కానీ వాటి జోలికి మనం వెళ్ళకూడదు. అవి మన మీద వాలకుండా మనం జాగ్రత్త పడితే సరిపోద్దు అంటాడు ఈ దైవజనుడు. అందుకే దేవుని బిడ్డలారా, ఊరు బాగుపడాలంటే ఓటలు బాగుండాలి. నీవు నేను బాగుండాలంటే మన ఆలోచనలు బాగుండాలి. మొట్టమొదటిగా కంటి చూపు ద్వారా మన జీవితాన్ని కోరుకున్నావా, కన్నీరే మిగులుస్తుంది. రెండవదిగా మన ఊరు బాగోవాలంటే మన ఓటలు కూడా ఏం చేయబడాలి? నీ ఆలోచనలు మంచిగా ఉండాలి. ఎవరైతే ఆలోచిస్తారో వినండి, ఎవరైతే ఆలోచిస్తారో ఆ ప్రకారంగానే చేయడానికి ఇష్టపడతారు. ఎవరైతే ఆ ప్రకారంగా చేస్తారో వాళ్ళ యాటిట్యూడ్ కూడా అలాగే ఉంటుంది. ఎవరైతే అలాగూ ప్రవర్తిస్తారో వాళ్ళ క్యారెక్టర్ కూడా అలాగే ఉంటుంది. అంటే నువ్వు ఏది ఆలోచిస్తున్నావో అదే చేస్తావు, ఏది చేసావో అలాగే ప్రవర్తిస్తావు, ఎలాగూ ప్రవర్తిస్తున్నావో నీ క్యారెక్టర్ కూడా అలాగే ఉంటుంది. హృదయము చెడుతో నింపబడితే చెడుగానే మాట్లాడతాం, చెడు పనులే చేస్తాం, చెడుగానే ప్రవర్తిస్తాం. ఫైనల్గా మన క్యారెక్టర్ కూడా చెడ్డ గుణాల్లోకి వెళ్ళిపోద్ది. అందుకని ఒక భక్తుడు అన్నాడు, ఎంప్టీ మైండ్ ఈజ్ ద డెవిల్స్ వర్క్షాప్ అన్నాడు. అంటే ఖాళీగా ఉన్న బ్రెయిన్ అట, ఖాళీగా ఉన్న మెదడంట ఎవడొచ్చి కూర్చుంటాడంట? సాతానుగాడు వచ్చి వాడి కర్మాగారంగా వాడుకుంటాడంట మన యొక్క బుర్రకాయని. పాపాలు ఎక్కువ ఎవరు చేస్తారంటే ఖాళీగా ఉండి ఆలోచించే వాళ్ళే చేస్తారు. పని చేసుకున్న వాడికి ఏవి గొడవ ఉండదు. అందుకనే మనం బాగోవాలన్నా, మన ఊరు బాగోవాలన్నా, మన కుటుంబం బాగోవాలన్నా, మన సంఘం బాగోవాలన్నా మన ఆలోచనలు ఎలాగుండాలి? మంచిగా ఆలోచించే వారిని దేవుడు దీవించడం ప్రారంభిస్తాయి. యేసయ్యకి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రైట్. కంటితో చూసింది మనకేం మిగులుస్తుంది? రెండవది ఊరు బాగోపడాలంటే చెప్పాలి. ఇప్పుడు మూడవదిగా ఇప్పుడు ఏలీషా అన్నాడు, ఏ పాత్ర తీసుకురమ్మన్నాడు? కొత్త పాత్రను తీసుకురమ్మన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకు కొత్త పాత్ర తెమ్మన్నాడు? పాత పాత్రలు వేయొచ్చు కదా, వాడేసిన పాత్ర వేయొచ్చు కదా. అద్భుతమైన కార్యము జరగాలంటే, స్వస్థత కార్యం జరగాలంటే ప్రాచీన స్వభావం కలిగిన వారి జీవితాల్లో దేవుడు చేయడు. అయ్యా ఈ కార్యం చేయి ప్రభువా, ఈ అద్భుతం చేయనాయినా, ఈ స్వస్థత చేయనాయినా, ఈ మేలు నాకు చేయనాయినా అని నువ్వు ప్రార్థన చేస్తున్నావే, ఈ ప్రార్థన నువ్వు ప్రాచీన స్వభావము కలిగి ఉండి చేసినంత కాలము దేవుడట కార్యము జరిగించడట. మరి ఎవరికి చేస్తాడు దేవుడు? ఎవరైతే నూతన సృష్టిగా మార్చబడతారో, ఎవరైతే నూతన పాత్రగా మార్చబడతారో, ఎవరైతే నవీనమైనటువంటి వ్యక్తులుగా మార్చబడతారు, ప్రాచీన స్వభావం వదిలిపెట్టి, పాపాన్ని వదిలిపెట్టి, ద్వేషాన్ని వదిలిపెట్టి, కోపాన్ని వదిలిపెట్టి, అసూయను వదిలిపెట్టి, ఎవరైతే ఈ ప్రాచీన స్వభావం ఉంది చూశారో, ఈ ప్రాచీన స్వభావాన్ని వదిలిపెట్టి నూతనమైన బిడ్డలంగా ఎవరైతే మారుతారో వారిలోనే దేవుడు కార్యం జరిగిస్తాడట. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
నా యేసుప్రభువారు అన్నారు, పాత ద్రాక్షారసపు తిత్తులో కొత్త ద్రాక్షారసము పోయకూడదు, కొత్త బట్టకు పాత మాసిక వెయ్యకూడదు అన్నాడు. నేల నిస్సారమైపోయింది, ఓటలు చెడిపోయినాయి, జీవితాలు నాశనమైపోతున్నాయి, కుటుంబాలు నాశనమైపోతున్నాయి. ఈ నాశనమైపోతున్న ఈ బతుకుల్లో దేవుడు అంటున్నాడు, నీ డబ్బును బట్టి కాదు, నీకున్న పైనున్న హోదాను బట్టి కాదు, నీకున్న దేని బట్టి కాదు, ఒక వ్యక్తట నూతనమైన సృష్టిగా మార్చబడాలట. తీయండి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం చదవండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇవిగో క్రొత్తవాయను, సమస్తమును దేవుడి వలనైనది క్రీస్తు ద్వారా మనతో పరిచర్యను మాకు అనుగ్రహించిన. ఇదిగో ఏమైనాయట, సమస్తము క్రొత్తవాయని అంటున్నాడు. బిడ్డలారా, దేవుడు మన జీవితాల్లో నేలను బాగు చేయాలన్నా, ఊటలు బాగు చేయాలన్నా మనమంట నూతనమైన వ్యక్తులుగా మార్చాలి. మరి పాస్టర్ గారు ప్రాచీన స్వభావంలో ఉంటే మరి స్వస్థత చేయడండి, చేస్తే ఎలా ఉంటుందో చెప్తాను. ఉదాహరణ చూడండి. ఓ తాగుబోతుడు ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నీకు వందనాలు ప్రభువా. ఆడు రోజు 3 క్వార్టర్లు తాగేస్తాడు. ఎన్ని క్వార్టర్లు? 3 క్వార్టర్లు తాగేస్తాడు. ఈ 3 క్వార్టర్లు తాగినాడు ప్రాచీన స్వభావం అనుకుందాం. వీడు ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నీ చిత్తము నాయనా, నేను తాగడం నీ చిత్తము నాయనా, లేకపోతే నాకు డబ్బులు దొరకవు ప్రభువా. 3 క్వార్టర్లు తాగుతున్నాను అయినా నన్ను దీవించమన్నాడు అనుకోండి, ప్రార్థన చేశాడు అనుకోండి. ప్రార్థన చేసిన వాడిని దేవుడు దీవించాడు అనుకోండి. ₹1,00,000 జీతానికి కాస్త ఎన్ని లక్షలు చేశాడు? 2 లక్షలు చేశాడు. ఇప్పుడు ఆడు ఏం చేస్తాడు చెప్పండి? ఇంతకుముందు ₹1,00,000 ఉన్నప్పుడు ఎన్ని క్వార్టర్లు తాగేవాడు? ఇప్పుడు ఆడికి ఎన్ని క్వార్టర్లు వచ్చి, ఇప్పుడు ఎంత జీతం ఎంత పెరిగింది అడిగి? ఇప్పుడు ఎన్ని క్వార్టర్లు అవుతాడు వాడు? ఉపయోగం ఏముంది? ఏ స్వభావంలో ఉన్నాడు వాడు? ప్రాచీన స్వభావములో ఉన్నవాడు ప్రార్థన చేస్తే గనక, వాడిని దీవిస్తే గనక మునుపున్న పాపాల కన్నా ఎక్కువ పాపాలు చేస్తాడు. అందుకనే ప్రాచీన స్వభావములో ఉండి నీవు అడిగితే దేవుడు నీకు చెయ్యడు. నీకు కార్యము జరగాలంటే నూతనమైన స్వభావములోనికి మనం రావాలి. దేవునికి స్తోత్రం కలుగునగాక. అద్భుతమైన మాట చెప్తాను. మోషే ఎంతమందికి తెలుసు? బైబిల్లో మోషే ఎంతమందికి తెలుసు? ఇశ్రాయేలు నడిపించిన నాయకుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరేం పేరు చెప్పండి, గట్టిగా చెప్పండి. మోషే అండి, వినండి, మీకు మంచి ఉదాహరణ చెప్తాను. మోషే అండి ఇశ్రాయేల్ని విడిపించడానికి ముందు ప్రయత్నం చేశాడు. ముందు ఒక ఐగుప్తీయుడును ఒక యూదుడు కొట్టుకుంటే, యూదుడి మీద తిరగబడ్డాడని ఐగుప్తుని కొడితే చాలా కోపిస్తాడండి. ఎవరు? మోషేకున్న కోపం ప్రపంచంలో ఎవరికి లేదు. నీకు నాకు కోపంతో లెంపగా కొడితే కింద కూర్చోడు. అసలు మోషే కొడితే దెబ్బకు చచ్చిపోయాడు. ఒక బైబిల్ పండితుడు చెప్పాడు, మోషే ఒక దెబ్బ కోపంతో ఒక దెబ్బ కొడితే ఇసుకలో కూరెడిపోయాడు అంటాడు. ఇంకొకసారి యూదులు ఇద్దరు దెబ్బలాడుకుంటుంటే మోషే వాళ్ళ మధ్యలోకి వెళ్ళాడట. ఏరా మీ ఇద్దరు కొట్టుకుంటున్నాడు, ఏరా నేను ఐగుప్తుడిని చంపినట్టు మమ్మల్ని చంపేస్తావా, మా మీద నేను నాయకుడిగా అవడబెట్టాడరా అని చెప్తే ఐగుప్తు రాజు అయినటువంటి ఫరో చంపేస్తున్నాడు. భయమేసి ఎక్కడ పారిపోయాడు? మిద్యాను అరణ్యం పారిపోయాడు. మిద్యాను అరణ్యంలోకి వెళ్ళి 40 సంవత్సరాలు అయిన తర్వాత తీసుకొచ్చి దేవుడు ఇప్పుడు నడిపించి ఇశ్రాయేల్ని అన్నాడు. అలా కాకుండా నాకు ఈ ఆలోచన వచ్చింది, అదేంటే ప్రభువా, ఆ 40 సంవత్సరాలు వేస్ట్ అయిపోయినాయి కదా, ఆ 40 సంవత్సరాలు అక్కడ పెట్టుకోకుండా మోషేను నాయకుడిగా ఏర్పాటు చేసి నియమించి వీళ్ళందరిని ఇశ్రాయేల్ అందరిని ఐగుప్తులో నుంచి నువ్వు కనాను దేశం తీసుకెళ్ళొచ్చు కదా ప్రభువా అని అనిపించింది నాకు. ఇప్పుడు మోషే మహాకోపిష్టుడు, కొట్టాడంటే మనుషులు చచ్చిపోతారు. ఈ కోపంలో ఉండగా దేవుడు తన ప్రాచీన స్వభావంలో ఉండగా, కోపం అనే ప్రాచీన స్వభావంలో ఉండగా దేవుడు మోషేను నాయకుడిగా నియమించి ఇశ్రాయేలు విడిపించి తీసుకెళ్ళాడు అనుకోండి. వీళ్ళు ఎర్ర సముద్రం దాకా వచ్చిందాక బాగానే ఉన్నారు. ఎర్ర సముద్రం పాయలు చేసినారు, అబ్బా మోషే అంత నాయకుడు లేడు, మోషే నువ్వు చాలా గొప్పోడు. ఇశ్రాయేలు ఎవరంటే ఎంత గొప్పోళ్ళు అంటే, పెడితే పెళ్లి పాట పాడతారంట, పెట్టకపోతే పిండకూడు పాట పాడతారంటే. మన తూర్పుగోదావరి ఏమంటారంటే, పెడితే పెళ్లి కోరతారు, లేకపోతే చావు కోరతారంటారు. ఇశ్రాయేలు ఇంతేనండి.
ఇప్పుడు మోసే ప్రాచీన స్వభావంతో అదే కోపంతో ఇశ్రాయేలు నడిపించి తీసుకెళ్ళి బాబు అన్నాడు అనుకోండి. ఎర్ర సముద్రం దాకా వచ్చిన తర్వాత బాగానే వచ్చారు. ఎర్ర సముద్రం దాటిన తర్వాత మారా అనే స్థలం దగ్గరికి వచ్చేసరికి వీళ్ళందరూ ఏం చేయడం మొదలెట్టారు? సరగడం మొదలెట్టారు. ఏమండి, ఆహారం లేదని ఎవరి మీద సరగడం మొదలెట్టారు? మోసే మీద. ఇప్పుడు కోపిస్తాడు ఎవరు? మోసే. ఇప్పుడు ఏం చేస్తాడు చెప్పండి? ఇప్పుడు చాలా కోపం ఎవరికి? ప్రాచీన స్వభావంలో ఉన్నాడు, చాలా కోపిస్తాడు. నీలా నాలా కోపం కాదు, కొట్టాడంటే మాత్రం దెబ్బకు చచ్చిపోతాడు. ఇప్పుడు మోసే మీద తిరుగుబాటు చేశారు వీళ్ళు, ఇశ్రాయేలు అందరూ తిరుగుబాటు చేశారు. ఇప్పుడు మోసే ఏం చేస్తాడు చెప్పండి? ఎవడరా నా మీద తిరుగుబాటు చేసింది అంటాడు. అంటే మేము అందరూ అలా కాదురా, మొట్టమొదటిగా మొదలెట్టింది ఎవడరా అంటాడు. ఎవడో ముందు దోస్తారు, వెళ్ళరా అని అంటాడు. ఒక్క దెబ్బ కొడతాడు, ఆడు ఏమైపోతాడు చెప్పండి? కనాను దేశానికి వెళ్ళే కనాను దేశానికి తీసుకువెళ్ళే సమయంలో సనిగిన వాళ్ళందరిని ఒక్కొక్క దెబ్బ కొట్టి ఏం చేస్తాడు మోసే చెప్పాలండి? ఎవడైనా సనుగుతాడా? మోసే మీద ఎవడైనా మాట్లాడతాడా? కోరహు కుమారులు తిరగబడినట్టు తిరగబడతాడా? ఎవడరా తిరగబడ్డాడు? ముందు తిరగబడ్డాడు ఏం చేస్తాడు? ఒక్కడు బీగుతాడు, చచ్చిపోతే మిగతా వాళ్ళందరూ ఏమైపోతారు? వినండి, ఈ ప్రాచీన స్వభావములో నుంచి మోసేను ఇశ్రాయేలు నడిపిస్తే కనుక చంపేస్తాడు, కోపిస్తాడు అని చెప్పి 40 సంవత్సరాలు మిద్యాను అరణ్యం తీసుకెళ్ళి 40 సంవత్సరాలు సాత్వికం నేర్పించాడంటే దేవుడు మోసేకి. దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మిద్యాను అరణ్యములో నుంచి తిరిగి వచ్చేసరికి కోపిష్ఠుడు కాదు, సాత్వికుడిగా నూతన స్వభావంతో మారిపోయాడు. దేవుడే సాక్ష్యమిస్తాడు, మోసే నా ఇల్లంతటిలో సాత్వికుడు నమ్మకమైన వాడంటాడు. బిడ్డ, ప్రాచీన స్వభావంలో నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వడు. నూతన స్వభావం రా, ప్రాచీన స్వభావాన్ని వదిలిపెట్టు, నూతన స్వభావంలోకి రా. నూతన స్వభావం కలిగి, నూతన ఆలోచనలు కలిగి, నూతనమైనటువంటి చూపులు కలిగి దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయగలిగితే ఒక అద్భుతమైనటువంటి కార్యాన్ని జీవితంలో దేవుడు జరిగించబోతున్నాడు. అందుకే ఎలీషా కొత్త పాత్రను తీసుకురమ్మన్నాడు. దేవునికి స్తోత్రం. 4వదిగా ఉప్పు వేశాడు. దాంట్లో ఏం చెప్పండి, ఏం వేసాడటండి? ఉప్పు అనగా మత్తయి శుభవార్త 5వ అధ్యాయం 13వ వచనం, మీరు లోకమునకు ఏమై ఉన్నారన్నాడు. మనము లోకానికి ఉప్పు అంటే యేసుప్రభు వారు కూడా ఏమై ఉన్నారు? ఉప్పయ్యే ఉన్నారు. ఎందుకో చెప్పంటారా? ఆయన నన్ను పోలు ఏం చేయమన్నాడు? ఆయన నడుచుకోమన్నాడు. అంటే మనల్ని నడిపిస్తున్న యజమానుడు ఎవరన్నమాట? ఉప్పై ఉన్నాడు. ఉప్పుకి కొన్ని గుణాలు ఉన్నాయండి. అందులో 2 గుణాలు చెప్తాను. మొట్టమొదటిగా ఉప్పు ఏం చేస్తుందంటే అక్కడున్న వస్తువుని కానీ దేన్ని కూడా పాడవకుండా అది ఏం చేస్తుంది? కాపాడుతుంది. మీరు ఇప్పుడు అందరూ పచ్చళ్ళు పెట్టారా? పచ్చళ్ళు పట్టిన వాళ్ళందరూ కూడా వినండి, మీరు అందరూ వేసవికాలం వస్తే పచ్చళ్ళు పట్టారు. పచ్చళ్ళు బట్టి మంచిగానే మూత కట్టారు, చూడడానికి రక్తంలాగా ఉంది. ఆవకాయ పచ్చడి పెట్టావు, మాగాయ పచ్చడి పెట్టావు, టమాటా పచ్చడి పెట్టావు, నిమ్మకాయ పచ్చడి పెట్టావు, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ అందులో ఉప్పు వేయకుండా మూత కట్టేసి, గాలి కూడా దూరకుండా మూత కట్టేసి లోపల పెట్టావు. ఒక నెల పోయిన తర్వాత తీస్తే ఏం చేస్తుంది? లోపలే ఉంటుంది, బాప్తీసం తీసుకున్న పచ్చడిలాగా ఉంటుంది, తెల్లగా అయిపోయి ఉంటుంది. ఎందుకు తెల్లగా అయిపోద్ది? ఏం పట్టింది? ఎందుకు పడుతుంది? దాంట్లో ఏం కలపలేదు. ఉప్పు వస్తువును పాడవకుండా కాపాడేది ఉంది. వినండి బిడ్డలారా, ఉప్పు ఎవరంటే నా యేసుకు సాదృశ్యం. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే యేసులోనికి వస్తారో నిన్ను పాడవకుండా కాపాడేది నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. దేవునికి స్తోత్రం కలుగునగాక. మరణమునకు అప్పగించకుండా కాపాడేది నా యేసయ్య. నిస్సారమైన నీ బ్రతుకులను సారవంతముగా చేసేది నా యేసయ్య. నిన్ను బలపరిచేది నా యేసయ్య. దేవునికి స్తోత్రం. 2వదిగా ఉప్పుకున్న గుణమేడు చెప్పమంటారా? రుచికరమైనటువంటి ఆహారంగా మనకి ఉంటుంది. అన్నీ వేస్తాం కానీ ఉప్పు అయిపోతే రుచి ఉంటుందా? ఉండదు. క్రీస్తు ఎవరి జీవితాల్లోకి వస్తే వారి జీవితాలు రుచికరంగా మారిపోతాయి. హల్లెలూయా. ఇంకా వాళ్ళ జీవితాల్లో బూతులు ఉండవు, వాళ్ళ జీవితాల్లో కోపాలు ఉండవు, వాళ్ళ జీవితాల్లో అసూయ ఉండదు, వాళ్ళ జీవితాల్లో పక్కవాళ్ళను పొగిడితే వీళ్ళు తట్టుకోలేని స్థితి ఉండదు. వాళ్ళ జీవితాల్లో
యేసు వస్తే గనక వారి జీవితాలు రుచికరంగా మారిపోతాయి. నీవు రుచికరంగా మారితే నిన్ను అనేక మందికి ఒక ఆశీర్వాదకరంగా దేవుడు పెడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 5వదిగా చూద్దాం దేవుని బిడ్డలారా, 21వ వచనం. అతడు ఆ నీటి యోట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, దీని వలన మరణము నెంబర్ 1 మరణము కలగకపోవును. నెంబర్ 2 భూమి నిస్సారముగా ఉండదు అని నేను దేవునికి స్తోత్రం. ఇప్పుడు భూమి ఎలా ఉందట? నిస్సారంగా ఉంది. ఇప్పుడు ఉప్పు ఎక్కడ వేయాలి? భూమి కదా నిస్సారంగా ఉంటావు, భూమి మీద వేస్తే సరిపోదు కదా. మరి నీటి ఓట్లు వేస్తానంటాడేంటి? భూమి మీద వేయలేదు ఉప్పు, ఎక్కడ వేసారంటే తీసుకెళ్ళి. రైట్. సమస్య మీద కాదు, సమస్యానికి మూల కారణమైన దాని మీద మనం జాగ్రత్త చూస్తే సమస్య పరిష్కారం అవుతుంది. సమస్య దేని మీద వస్తుందో, సమస్య వచ్చిన వ్యక్తులు కాదు, సమస్యకు మూల కారణమైన దానికి మనం చికిత్స ఇస్తే, సమస్య దేనివల్ల వస్తుందో దాని మూల కారణమైన దాని మీద మనం ఉప్పు చల్లితే, క్రీస్తును ఉంచితే, యేసు ప్రభువును ఉంచితే ఆ సమస్య పరిష్కారం అవుతుంది. దేవుని బిడ్డలారా వినండి, భూమి నిస్సారమైంది, భూమి నేల బట్టి కాదు, ఆ పైన ఉన్న మట్టిని బట్టి కాదు భూమి నిస్సారం అవుతా. దేనివల్ల నిస్సారమైంది అనుకుంటున్నారు? ఆ లోపల ఉన్న నీటి ఓటలను బట్టి నిస్సారమైంది. భర్తలారా, భార్యలారా, మీకు మంచి మాట చెప్తున్నాను వినండి. సమస్య కుటుంబాల్లో రాక మానవు, భార్యాభర్తల మధ్య గొడవలు రాక మానవు. భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చినప్పుడు, కుటుంబాల్లో గొడవలు వచ్చినప్పుడు, తల్లి బిడ్డల మధ్య గొడవ వచ్చినప్పుడు, అన్నాదమ్ముల మధ్య గొడవ వచ్చినప్పుడు గొడవలను కాదు మనం చూడాల్సింది, గొడవకు మూల కారణమైన రూట్ ఎక్కడుందో చూసి అక్కడ మనము ఉప్పు వేయాలి. ఆడండి, ఈడండి, పలనవాడండి, పలనదండి, మా అమ్మండి, మా ఎత్తండి, మా నానండి, మా చెల్లండి, మా ఎక్కండి, మా వదినండి, మా మరదలండి, వీళ్ళ కాదండి. రూట్ కాజ్ ఎక్కడుందో అక్కడ యేసు అనే ఉప్పును వేస్తే కనుక నీ సమస్య పరిష్కారం అవుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంట్లో గొడవలు జరిగినాయి భార్య భర్త ఇద్దరికి. ఆ మూలకెళ్ళి భార్య ప్రార్థన చేస్తుంది, ఈ మూలకు వచ్చి భర్త ప్రార్థన చేస్తుంది, ప్రభువా నాయనా 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 నా భర్త మనసు మార్చు నాయనా, నా భార్య మనసు మార్చు నాయనా, నా పిల్లల మనసు మార్చు నాయనా, నా మనసు మార్చు అని ఎంతసేపు ప్రార్థన చేసిన పరిశుద్ధాత్మ దేవుడు నీతో చెప్తూ ఉంటాడు. మరి నీలో ఉన్న ఆ చెడ్డ గుణాన్ని నువ్వు మార్చుకోవాలి కదా, నీ భార్యను ప్రేమించాలి కదా, నీ భర్తకు లోబడాలి కదా అని చెబుతూ ఉండగా అయ్యొద్దయ్యా అయ్యొద్దయ్యా అయ్యో, నీకు తెలియకుండా ఏ సమస్య ఉండదు. సమస్య వచ్చిందంటే నీకు తెలుసు, పెట్టినోడికి తెలుసు, తీరుద్దామనుకున్న వాడికి. ఈ సమస్య ఎక్కడ వచ్చిందో దాన్ని మూలాలు పట్టుకుని పరిష్కరించుకుంటే నీవు నీ భర్త హ్యాపీగా ఉంటారు. ప్రార్థన చేసేటప్పుడు భర్త వెళ్ళి ఆ మూల, భార్య వెళ్ళి ఏ మూల ప్రార్థన చేయకూడదు, ఇద్దరు చెయ్య పట్టుకుని ప్రార్థన చేయాలా. దొంగ మొహల్లారా జనండి, ఏం చేయాలా? నాయనా నీకొందనాలు నాయనా, వీడు మొఖం చుట్టం నాకు ఇష్టం లేదురే. మరి ఎవడ మొఖం చూసావు ఇప్పటిదాకా? అమ్మా నాయన దీని మొఖం చూడడం నాకు అస్సలు సుతారామలా ఇష్టం లేదు. మళ్ళీ ఇలా చూస్తాను. సాయంత్రం మీరు ఎంతమంది కుటుంబ ప్రార్థన చేస్తున్నారో నాకు తెలియదు, కానీ కుటుంబ ప్రార్థన ఇంటిలో ఉన్న సాతాను బయటకు తోలుతుంది. కుటుంబ ప్రార్థన నీకు క్షేమాన్ని ఇస్తుంది, కుటుంబ ప్రార్థన నీకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. కుటుంబ ప్రార్థన చేసే వాళ్ళకి సైతాన్ గడు భయపడతాడు. యేసయ్యకి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, ఏం చెడిపోయినాయి? నీటి ఓటలు చెడిపోయినాయి. ఎక్కడేయకూడదు ఉప్పు? మరి ఎక్కడేయాలా? సమస్య ఎక్కడుందో అక్కడే. పైపైన చేస్తే పరిష్కారం రాదు, మూలాల్లోకి వెళ్తే పరిష్కారం వస్తుంది. యెహోషువ యెరికోని జయించిన తర్వాత హాయి మీదకి వెళ్ళాడు. 36 మంది చచ్చిపోయారు. తిరిగి వచ్చిన తర్వాత ఏడుస్తున్నాడు, వస్త్రాలు చించుకొని తల బూడి మీద పోసుకొని మందసం ఎదుట మోకరించి ఏడుస్తున్నాడు. ప్రభువా ఎందుకు వచ్చింది నాయన, ఎందుకు వచ్చింది నాయన, ఎందుకు వచ్చింది నాయన, ఎందుకు వచ్చింది నాయన. ఉదయం నుంచి సాయంత్రం ప్రార్థన చేస్తే దేవుడు లేకు వేసో చాలే, ప్రార్థన చేసావు చాలే, చాలే ప్రార్థన చేసావు చాలు.
మూలం మీ ఇంట్లోనే ఉంది, నీ జాతిలోనే ఉంది, ఆ మూలను కనుక్కోమన్నాడు. ఎవడ్రా ఈ పాపం చేసిందంటే యోధా గోత్రం పట్టబడింది. యోధా గోత్రం అంతా నిలబెడితే జరహు వంశం పట్టబడింది. జరహు వంశం అంతా పడింది, జబ్ది కుటుంబం పట్టబడింది. జబ్ది కుటుంబంలో పడ్డాడు. మూలమైన వాడిని చంపితే కానీ శాపము ఇశ్రాయేలు నుంచి పోలేదు. బిడ్డ, నీ కుటుంబాన్ని పాడు చేస్తున్న మూలం ఏదో ఉంది, అది నాకు తెలియదు, నీకే తెలుసు. లో ఉప్పు వేయకుండా, యేసును పెట్టకుండా నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా సమస్య పరిష్కారం కాదు. సమస్య పరిష్కారం చెయ్యాలంటే అది నీ చేతుల్లో ఉంది దేవుని బిడ్డ. పాస్టర్ గారిగా నేనేమి చేయలేను, పాస్టర్ గారిగా నేను సలహా ఇవ్వగలను, నీ కొరకు ప్రార్థన చేయగలను. కానీ యేసయ్య కూడా నీ వైపు చూసి చెప్తున్నమాట, ఎక్కడుంది మూలం నీ ఇంటిలో అక్కడే ఉప్పు వేయి. ఎలీషా దైవజనుడు ఏం చేశాడు చెప్పమంటారా? కొత్త కుండలో ఉప్పు తీసుకొచ్చి ఆ నీటి ఓటలు ఎక్కడైతే ఉన్నాయో నీటి ఓటల్లో వేసి, యేసయ్యకి స్తోత్రం కలుగును గాక, ఎక్కడేసాడట? నీటి ఓటల్లో వేసి అంటున్నమాట, ఈ రోజు నుంచి నేను ఈ నీటిని బాగు చేశాను, ఈ రోజు నుంచి నీ కుటుంబాన్ని బాగు చేశాను, నీ బిడ్డలను బాగు చేశాను, నీ ఇంటిని బాగు చేశాను, నీ భార్యను బాగు చేశాను, నీ భర్తను బాగు చేశాను, నీ పిల్లల్ని బాగు చేశాను. ఇదిగో ఉప్పు నీటి మీద వేస్తున్నాను, నీ బిడ్డలు బాగుపడుదురుగాక, నీ భర్త బాగుపడునుగాక, నీ భార్య బాగుపడునుగాక, ఉప్పు అనే క్రీస్తుని ఇంటిలోకి వచ్చునుగాక. వినండి బిడ్డలారా, మరణము ఆ ఇంటిలో ఉండదు, నిస్సారం ఆ ఇంటిలో ఉండదు, ఆ భూమి మీద ఉండదు. అద్భుతమైన మాట చెప్పమంటారా? ఈ రోజు వరకు ఇశ్రాయేలు దేశంలో ఎలీషా వేసిన ఉప్పు వేసిన నీళ్లు ఇప్పటికీ మంచి నీళ్లు ఇస్తున్నాయట. అక్కడ మాట చదవండి, నేను ఈ నీటిని బాగు చేసి ఉన్నాను గనుక ఇక దీని వలన మరణము సంభవించదు, భూమియు నిస్సారముగా ఉండదు అనేను. నేటి వరకు ఎలీషా చెప్పిన మాట ప్రకారముగా ఆ నీళ్లు మంచిదై ఉండెను. మూలాల్లో క్రీస్తు పెట్టుకున్న ప్రతి ఇల్లు మంచిదై ఉండునుగాక, ప్రతి భర్త మంచిదై ఉండునుగాక, ప్రతి భార్య మంచిదై ఉండునుగాక, ప్రతి బిడ్డలు మంచివారై ఉండునుగాక, నీ కుటుంబము మంచిగా ఉండునుగాక, నీ నేల మంచిగా ఉండునుగాక, మరణము నిన్ను తాకకుండా ఉండునుగాక, నిస్సారము తాకకుండా ఉండునుగాక, ఎప్పటికీ మంచిదానవుగా మంచివాడుగా ఉండవుగాక. అట్టి కృప దేవుడు మీ అందరికీ దయచేయునుగాక. ఆమేన్.